హాయ్ అండి అందరికీ. ఏంటి 2 చేతుల్లో 2 బెల్లం దిమ్మలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, సంక్రాంతికి పిండి వంటలు చేస్తాం కదా! మరి ఏ పిండి వంటకి ఏ బెల్లం వాడాలో మీకు తెలుసా? తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు వీడియో మొత్తం చూడండి. తెలిసినా చూడండి పర్లేదు, ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బెల్లం వచ్చేసి రసం బెల్లం అంటారు, నాటు బెల్లం అని. ఇందులో పంచదార శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ బెల్లం మెత్తగా కూడా ఉంటుంది. ఈ బెల్లాన్ని అరిసెలకి, సున్నుండలకి, పాకుండలకి అలాగే కజ్జికాయలో ఎయడానికి కూడా ఉపయోగిస్తారు. కజ్జికాయలో ఎక్కువ శాతం బెల్లం వాడతారు. కొంతమంది పంచదార కూడా వాడతారనుకోండి. ఇది టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. ఇంకా అంత రంగొద్దు, మాకు కొంచెం తెల్లగా కావాలి అనుకునే వాళ్ళు ఈ బెల్లాన్నయితే అడుగుతారు. ఈ బెల్లంలో 50% పంచదార, 50% బెల్లం అయితే ఉంటుంది. దీనిని అరిసెలకైతే ఎక్కువ శాతం వాడరు. ఎక్కువ శాతం గోరుమిటీలు, కజ్జికాయలు, గవ్వలు ఇవన్నీ పాకం పట్టి వేసుకుంటారు కదా! దానికి ఈ బెల్లాన్నయితే వాడతారు. అలాగే పరమాన్నంలో కూడా ఈ బెల్లం అయితే బావుంటుందనమాట. టేస్ట్ కూడా కొంచెం పంచదార మిక్స్ అవుతుంది కాబట్టి ఆ టేస్ట్ ఎక్కువగా ఉంటుందనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూపించే బెల్లం ఏంటంటే ఆర్గానిక్ అండ్ జిగురు బెల్లం ఇది. ఇది జిగురు ఎక్కువగా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం. ఇందులో పంచదార అస్సలు కలవదు. ఓన్లీ బెల్లమే ఉంటుందండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా తియ్యగా అయితే ఉంటుంది. ఈ బెల్లాన్ని అరిసెలకి ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే అచ్చులకి వాడతారు. అంటే మన బూందీ అచ్చు, తీపి బూందీ అచ్చు, జీడిపప్పు అచ్చు, వేరుశెనగ పప్పు అచ్చు ఇవన్నీ వేసుకుంటారు కదా! దానికి ఈ బెల్లాన్ని ఎక్కువగా వాడతారు. పంచదార లేకుండా ఉంటుంది కాబట్టి టీకి కూడా వాడతారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చూసారా పెద్ద ముక్క, అంటే ఇది ఒక 5 కేజీలు ఉంటుంది ఈ ముక్క. మన బుట్ట బెల్లం, సంక్రాంతికి బుట్ట బెల్లం వస్తుంది కదా! అదనమాట. బుట్టంతా తీసుకొచ్చి నేను పట్టుకోలేను కాబట్టి ఇదైతే చిన్న ముక్క తీసుకురమ్మని చెప్పాను మా వారితోటి. అయ్యో! ఇది మర్చిపోయానే, ఈయన తీసుకొచ్చి నాకు ఎదురుగుండా పెట్టారు. అది బూరుగుపల్లి బెల్లం, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న బెల్లం బుట్ట బెల్లం, అలాగే ఇసుక బెల్లం అని కూడా అంటారు ఈ బెల్లాన్ని. ఇది అన్ని రకాల వంటలకి వాడతారండి. అరిసెలు, సున్నుండలు, పాకుండలు, బూందీ అచ్చు, ఇంకా అన్ని రకాల అచ్చులకి, సున్నుండలకి చాలా బావుంటుంది ఈ బెల్లం. ఇందులో అస్సలు ఉప్పదనం అనేది ఉండదు. తీపే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్‌గా వస్తుంది. మళ్ళీ ఈ నెల పోతే ఈ బెల్లం అనేది కనపడదనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా బూరుగుపల్లి బెల్లం. దీన్నే పాలకొల్లు బెల్లం అని కూడా అంటారు. ఇది కూడా ఎక్కువ శాతం అచ్చులకే వాడతారు. అచ్చులు పోయడానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఈ బూరుగుపల్లి బెల్లం అనేది. ఇది కూడా గట్టిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఎక్కువ శాతం ఇప్పుడు టీకి వాడుతున్నారు. టీకి, కాఫీకి ఈ బెల్లాన్నయితే వాడుతున్నారు. ఎందుకంటే టేస్ట్ బావుంటుంది, ఇరిగిపోకుండా ఉంటున్నాయి పాలు కూడా అని ఈ బెల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఎప్పుడు 365 రోజులు కూడా మన షాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో, అలాగే జంగారెడ్డిగూడెం లోకల్‌లో ఉన్న వాళ్ళైతే చక్కగా మా షాప్ దగ్గరకొచ్చి మీకు కావాల్సిన బెల్లాన్నయితే కొనుక్కొని వెళ్ళవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి జంగారెడ్డిగూడెం పొట్టి శ్రీరాములు సెంటర్‌లో బుట్టాగూడెం రోడ్‌లో త్రినేత్ర హాస్పిటల్ ఆపోజిట్‌లో ఉంటుంది శ్రీ మణికంఠ కిరాణా మా షాపు. సో, ఈ వీడియో అయితే పిండి వంటలు చేసే మీ వాళ్ళందరికీ షేర్ చేసి, ఒక లైక్ చేసి, మోర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.